ప్రజల సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు రాష్ట్ర క్రీడా పాడి పరిశ్రమ అభివృద్ధి పశు సంవర్ధక యువజన సేవలు మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి నారాయణపేట జిల్లాలో 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పట్టణంలోని గాయత్రి ఫంక్షన్ హాల్లో శుక్రవారం ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు। ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ వలసల జిల్లాగా ఉన్న నారాయణపేటను సస్యశ్యామల చేయాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాదాపు 5,000 కోట్ల రూపాయలతో మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పనులకు శ్రీకారం చుట్టారని తెలిపారు। ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సిహెచ్ ప్రియాంక మాట్లాడుతూ 2 ఏళ్లలో ప్రభుత్వం అమలు చేసిన పథకాలు ఫలితాలపై క్షేత్రస్థాయిలో ప్రచారం నిర్వహించడంతో పాటు అర్హులైన వారందరికీ పథకాలు అందించేలా గ్రామ వార్డు సభలు జరిగాయని అన్నారు। స్థలాలు ఉండి ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని 100% అమలు చేయడం జరుగుతుందన్నారు। అర్హులైన కుటుంబాలకు రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియగా సర్కారు అమలు చేయనుందన్నారు। యువతకు నైపుణ్య శిక్షణతో పాటు ఉపాధి కల్పించే కార్యక్రమాలను 99 రోజుల ప్రణాళిక ద్వారా చేపట్టనుందని తెలిపారు। ఈ 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక మార్చి 6న ప్రారంభమై జూలై 12 వరకు కొనసాగుతుందన్నారు। జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవమును ఘనంగా జరుపుకుంటామని గుర్తు చేశారు। కాబట్టి ఈ రోజు నారాయణపేట జిల్లా స్థాయి లోపల నిర్వహించుకుంటున్న ఈ సమావేశానికి విచ్చేసిన 99 రోజుల కార్యాచరణ కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని విజయంగా చేయాలని నిర్ణయించిన కలెక్టర్ గారికి అదే మాదిరిగా వేదికలో ఉన్నటువంటి నారాయణపేట 99 రోజుల ప్రణాళిక ఆ ప్రణాళికలో భాగంగా ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకొని ప్రతి డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ప్రతి పనిని కూడా ఒక బాధ్యతగా తీసుకొని మనం ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాను। నేను అనుకుంటాను నారాయణపేట జిల్లాకు సంబంధించి ప్రతి డిపార్ట్మెంట్ ఇక్కడ కూర్చున్నారు కాబట్టి నేను కలెక్టర్ గారితో ఒక మాట తెలియజేస్తున్నా, ఇది ముఖ్యమంత్రి గారి జిల్లా। ఈరోజు ఈ జిల్లా వలసల జిల్లాగా పేరున్న జిల్లా। ఆ వలసల జిల్లాని పంట పొలాలతో కృష్ణమ్మ నీళ్లను తీసుకొచ్చి ఈ ప్రాంతమంతా సస్యశ్యామలం చేయాలనే ఒక సంకల్పంతో ప్రియతమ ముఖ్యమంత్రి గారు దాదాపు 5,000 కోట్ల రూపాయలు మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి ఇచ్చి ఇవ్వడమే కాకుండా ఈ ప్రాంత రైతాంగం గత 60 సంవత్సరాల నుంచి అందరూ కూడా పోరాటం చేసి మరి ప్రతి ఒక్కరు కూడా గతంలో పరిపాలించిన వాళ్ళు ఇక వస్తుంది కొడంగల్ నారాయణపేట భక్తులని చూపించాలి తప్ప ఇక్కడ కార్యాచరణ పెట్టలేదు। ఉన్నటువంటి కొడంగల్ కావచ్చు, భక్తులు కావచ్చు, నారాయణపేట కావచ్చు, కొంత వికారాబాద్ కావచ్చు, ఈ ప్రాంతం అంతా కూడా నీళ్లు లేక వ్యవసాయ యోగ్యమైనటువంటి పంట పొలాలకు భూములున్న ఆదరణ లేక జీవన విధానం అగమ్య గోచరంగా ఉంది। కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలి ఒక దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం ఒకటే కాకుండా ఆచరణలో పెట్టి ఇప్పటికే దాదాపు కాట్లపల్లి నుంచి కాన్పూర్తి వరకు మొదటి ఫేజ్ సంబంధించిన డబ్బులు ఇవ్వడం ఒకటే కాకుండా పనులు కూడా శరవేగంగా పూర్తి చేసే ప్రయత్నం మీరు చూస్తా ఉన్నాం। నేను మీ అందరితో కోరుతా ఉన్నా, ఒక ముఖ్యమంత్రి గారు లేకపోతే ఒక మంత్రి వాకిటి శ్రీహరి గారు, ఒక కలెక్టర్ గారు వీరు మాత్రమే పనిచేయాలనుకుంటే మాత్రం పనులు వేగవంతంగా ముందుకు సాగవు। ఖచ్చితంగా మీ అందరి బాధ్యత ఈ నారాయణపేట జిల్లా వలసల జిల్లా కాదు, ఈ జిల్లాకి బయటి రాష్ట్రాల నుంచి వ్యవసాయానికి వలసలు వచ్చే విధంగా తీసుకున్న ఈ నిర్ణయం సఫలీకృతం కావాలంటే మీ అందరూ కూడా తలొక చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నా।
స్పోర్ట్స్ విభాగానికి మంత్రివర్యులుగా ఉన్న డాక్టర్ శ్రీ అందరికీ, ఇక్కడ ఉన్న వారి అందరికీ, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కి, సబ్ స్టాఫ్కి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలుపుతూ ఆహ్వానం చెప్పాలనుకుంటున్నాను. ఈ ప్రణాళిక భాగంగా 99 డేస్ రోజుల కార్యాచరణ భాగంగా ఈరోజు డిస్ట్రిక్ట్ లెవెల్ మీటింగ్ మనం ఇక్కడ జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమం మార్చి 6 నుంచి అదేవిధంగా జూన్ 12 వరకు మనం జరుపుకుంటాం. మీ అందరికీ కూడా అడుగుతామే. గ్రామ వార్డు సభలు నిర్వహించి ప్రజా సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించడం, అదేవిధంగా 10 వారాల పాటు వారానికి ఒక ప్రత్యేక డే కింద ప్రత్యేక డిపార్ట్మెంట్కి ఇస్తూ మనం సెలబ్రేట్ చేసుకోవడం, అదేవిధంగా ఈ వారోత్సవాలను చేసుకోవడం జరుగుతుంది. అన్ని జిల్లాల్లో ఉద్యోగ మేళాలు నిర్వహించాలి అని, అదేవిధంగా 1,00,000 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అన్నది ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఇందిర మహిళా శక్తి ద్వారా కొత్త వ్యాపారాభివృద్ధికి అవకాశాలు, అదేవిధంగా ఈ ఎనీ ఇష్యూస్ మన గ్రామ సభల్లో నిర్వహించిన వాటిని కానీ మన స్టేట్ లెవెల్లో మీటింగ్స్లో ఐడెంటిఫై చేసిన ఇష్యూస్ కానీ సార్ట్అవుట్ చేయడం, వీటన్నిటికీ ఈరోజు 5 ఫేజ్లో జరుగుతున్న దానికి జూన్ 2 మన అందరికీ తెలుసు మన స్టేట్ ఫార్మేషన్ డేతో కల్మినేట్ అవుతుంది. ఈ 99 డేస్ కార్యక్రమం ఈరోజు ఈ 10 వారాల కార్యక్రమంలో మనం 8 వారాలు మనం పూర్తి చేసుకోవడం జరిగింది. రేపు 9వ వారంలోకి ఎంటర్ కాబోతున్నాము. తొలి వారం గ్రామీణాభివృద్ధి వారంగా మనం సెలబ్రేట్ చేసుకున్నాము. ఈ గ్రామీణాభివృద్ధి వారంలో మనకున్న అన్ని గ్రామ పంచాయతీల్లో, అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాల్లో, అదేవిధంగా అన్ని రోడ్లను ఓహెచ్ఎస్ఆర్లను మనం శుభ్రపరచుకోవడం జరిగింది. ఎంతో 1886 ఖాతాలో కూడా పడడం జరుగుతుంది. కొత్త రేషన్ కార్డ్స్ కూడా మనం మన జిల్లాలో 29,593 కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తూ 62,900 మందిని రేషన్ కార్డులో చేర్చడం జరిగింది. నారాయణపేట జిల్లాలో మనందరికీ తెలుసు మహాలక్ష్మి పథకం ద్వారా 70,000 మంది అర్హులకు 1,83,000 సిలిండర్ సబ్సిడీ ద్వారా మనం ఇవ్వడం జరిగింది. ఇందులో ఇప్పటి వరకు మన జిల్లాలో 47 కోట్ల రూపాయల సబ్సిడీ ప్రభుత్వం మనకి ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా వ్యవసాయ శాఖ వారోత్సవాలకు సంబంధించి కూడా మనం రైతు వేదికలతో మట్టి నమూనా సేకరణ చేసుకుంటున్నాము, భూసార పరీక్షలు చేసుకుంటున్నాము, రసాయన ఎరువులు ఏ విధంగా వాడకూడదు అన్న దాని మీద కూడా అవగాహన పెట్టుకుంటున్నాము. పిఎం కుసుమ్ పథకం ద్వారా కూడా సోలార్ పంప్ సెట్స్ రైతులకు ఎంతో ఉపయోగకరమైన స్కీమ్ ఇది పిఎం కుసుమ్ స్కీమ్. ఈ పిఎం కుసుమ్ స్కీమ్ ద్వారా కూడా రైతులకు మనం పంప్ సెట్స్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ట్రెడ్కో వారి అధికారులతో కలిసి నారాయణపేట మండలం జాజాపూర్ గ్రామంలో రైతు వేదికల ద్వారా రైతులకు ప్రయోగిక అవగాహన కోసం నమూనా సోలార్ పంప్ సెట్ కూడా పెట్టడం వారిని డిక్లేర్ చేసుకుని మనం మాతృ శిశు కిషోర మరియు వృద్ధుల ఆరోగ్య సేవలపై ప్రత్యేకంగా మనం దృష్టి సారించాము. పిహెచ్సిలలో స్పెషలిస్ట్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఏఎన్సి నమోదు, అదేవిధంగా ఎనీమియా నియంత్రణ, పోస్ట్ నేటల్ ఫాలో అప్ అనేది మనం చేస్తున్నాము. ఆర్డిఎస్ఏ స్క్రీనింగ్ కార్యక్రమాలు, సిపిఆర్ ఎన్నో కార్యక్రమాలు మన ఆరోగ్య శాఖ ద్వారా నిర్వహించుకోవడం జరిగింది. మనం ఎన్సిడి స్క్రీనింగ్ కూడా మనం ఈ కార్యక్రమంలో చేస్తున్నాము ప్రత్యేకంగా. అదేవిధంగా టీబీ ముక్త్ భారత్ అభియాన్ ద్వారా, అదేవిధంగా డెంగ్యూ, చికెన్ గునియా, మలేరియా నియంత్రణ కార్యక్రమాలు అండ్ అర్బన్ ఏరియాలో కూడా పాలిక్లినిక్స్ నిర్వహించుకోవడం అన్ని కూడా మనం ఆరోగ్య వారంలో చేస్తున్నాము. 3వ వారంలో ఎలై పోలీసు శాఖ వారి కోఆర్డినేషన్తో మనం ఈ ఈవెంట్ అనేది అక్కడ చేసుకోవడం జరిగింది. విద్యార్థులందరినీ ఒక మానవ హారంగా ఏర్పాటు చేసి, అదేవిధంగా రవాణా వాహన డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య శిబిరం కూడా మనం నిర్వహించుకున్నాం. 4వ వారం అత్యంత ముఖ్యమైన వారం, మన సంక్షేమ వారంగా మనం నిర్వహించుకున్నాము. ఈ సంక్షేమ వారంలో పంట రుణమాఫీ మన జిల్లాలో 66,206 మంది రైతులకు మనం రుణమాఫీ అనేది మనం 578 కోట్ల విలువైన అమౌంట్ అనేది ఇవ్వడం జరిగింది. రైతు మరణించిన సందర్భాల్లో కూడా మనం రైతు బీమా అనేది మనం నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో మనం ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి 1,827 మంది రైతులకు మన జిల్లాలో 91 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం మనం అందించడం జరిగింది. ఇందిరమ్మ ఇల్లు అనేది ప్రభుత్వం ఎంతో ముఖ్యంగా తీసుకున్న కార్యక్రమం. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా దయచేసి అందరూ కూర్చోండి, మాట్లాడకండి.
జిల్లాకు సంబంధించిన ఆల్ డిపార్ట్మెంట్స్ ఉన్నారు. కలెక్టర్ నారాయణపేట జిల్లాలో 7,151 ఇళ్లు మనకి కేటాయించడం జరిగింది. అందులో 6,575